Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sankara. ఈ వీడియోలో సెక్షన్ 156 క్లాజ్ 3 సిఆర్పిసిలో అంటే ప్రైవేట్ కంప్లైంట్ వేసేటప్పుడు ఎఫిడవిట్ కూడా వేయాలి. రీజన్స్ ఫర్ ఫైలింగ్ ది ఎఫిడవిట్ అనేది రీజన్స్ తెలుపుతూ ఎఫిడవిట్ వేయాలి. ఇది 2015లోనే ఒక జడ్జిమెంట్ వచ్చింది. అది ఇప్పుడు ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయండి. మొన్న చెప్పినటువంటి శ్యామా శర్మ కేసులాగా ఇది కూడా ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. Even knowing Article 142 of the Constitution of India says Supreme Court is a court of record. 129 Supreme Court, the High Court can punish for contempt itself. సో ఇట్లా రకరకాల సుప్రీం బేస్ లైన్ ఏంటంటే సుప్రీం కోర్ట్ ఏం చెప్పినది, దట్ ఈస్ ద లా ఆఫ్ ద ల్యాండ్. ఎందుకు అఫిడవిట్ వేయాలి, ఇది ముఖ్య ఇంపార్టెంట్. అఫిడవిట్ అనగానే మీకు సివిల్ కేసులు గుర్తొస్తాయి. 156 క్లాజ్ 3 సిఆర్పిసి క్రిమినల్ కేసులో ఏమిటి లింకు అనేటువంటిది మనం తెలుసుకోవటం మంచిది. సో బేసికల్లీ మర్చిపోయి కేసులో చూద్దాం. ఒకటి మొత్తం రమేష్ కుమార్ బంగ్, మన తెలంగాణలో ఇది రమేష్ కుమార్ బంగ్ అండ్ అదర్స్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ, డైరీ నెంబర్ 42984/2023, decided on 4th March 2024. Right, 2 judges bench, Honorable Justice సంజీవ్ ఖన్నా అండ్ దీపాంకర్ దత్తా. ఈ కేసులో యాక్చువల్గా ఇంకో కేసును ఉదహరించారు. అసలు అది ఇంపార్టెంట్. ఈ రమేష్ కుమార్ బంగ్ కన్నా ప్రియాంక శ్రీవాస్తవ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ 2015. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కేస్, ప్రియాంక శ్రీవాస్తవ. రైట్, ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ప్రైవేట్ కంప్లైంట్. సో యూ కెన్ ఫైల్ ద కేసెస్. ఇంకా భారతీయ నాగరిక సురక్ష సంహిత రాలేదు కాబట్టి 173 సెక్షన్ చెప్పట్లేదు. పాత సెక్షన్ ప్రకారము 154 సిఆర్పిసి ప్రకారము పోలీస్ అధికారికి ఒక కాగ్నైజబుల్ అఫెన్స్ గురించి ఓరల్గా కానీ రిటర్న్ కానీ రిపోర్ట్ వస్తే అతను ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి. కొన్ని సందర్భాల్లో లెవరేజ్ ఉంటుంది. దిస్ ఈజ్ అకార్డింగ్ టు లలిత్ కుమారి వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ యూపీ 2014 కేసు ప్రకారం. అలాగే నాన్ కాగ్నైజబుల్ కేసులను పోలీసులు రిజిస్టర్ చేయక్కర్లేదు. కానీ 155 సిఆర్ ప్రకారము కోర్టు వారి పర్మిషన్తో కేసు చేయవచ్చును, కానీ అరెస్ట్ చేసే అధికారం లేదు. ఇది అందరం ఇది. సో ఈ 2 రకాలుగా మనం కేసులు పెట్టవచ్చు. కానీ పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా ఎలా కేసు పెట్టవచ్చును, దిస్ ఈజ్ అండర్ 156 క్లాజ్ 3. సో జనరల్గా మనం 200 సిఆర్పిసి కింద వేస్తాము. కోర్ట్ కెన్ ఎండార్స్ ద మ్యాటర్ టు ది పోలీస్ ఫర్ ఇన్వెస్టిగేషన్. ప్రతిదీ కోర్టు ఇన్వెస్టిగేట్ చేయలేదుగా, కాబట్టి దానిలో మెటీరియల్ ఉంటే గ్యారంటీగా పోలీసు వారికి 156 క్లాజ్ 3 కింద ఎండార్స్ చేయవచ్చు. సో ఇది ఏమైందంటే మిస్యూజ్ అవటం ఎక్కువైంది. మీదన్నా అదే మీద కోపం ఉంటే, ఎందుకంటే ప్రైవేట్ కంప్లైంట్లో పోలీస్ స్టేషన్కి వెళ్ళి 307 అంటే ఏదిరా దెబ్బ నీకు అంటారు. అదే ప్రైవేట్ కంప్లైంట్లో వాడు కొట్టబోయాడు, నేను ఇలా తప్పుకున్నాను, నాకు దెబ్బ తగలేదు, అయినా సరే నేను చచ్చిపోయేవాడిని, 307గా ఇంజరీ లేకపోయినా, ఇట్లా ఉంటాయి. రైట్, కొన్ని సందర్భాల్లో కావాలని చెప్పి ఎదుటి మనిషిని ఇబ్బంది పెడితే వాడు కూడా కాంప్రమైజ్కి వస్తాడు. అతని మీద పెద్ద ప్రైవేట్ కేసు వేస్తే, ఒక కేసు పోలీస్ కేసు జరుగుతూ ఉంది, అతను ఇబ్బంది పెట్టాలంటే పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు కేసు వేయరు. కౌంటర్ కేసు మనం కోర్టు ద్వారా ఇస్తే అప్పుడు రాజీ పడతారు. ఈ కౌంటర్ కేసులో 307లు 363లు మన ఇష్టం, 376 ఏదైనా వేసుకోవచ్చుగా. సో ఈ ప్రాబ్లం ఉందని మీరు వేసేటప్పుడు ఎఫిడవిట్ కూడా వేయండి. ఎఫిడవిట్ ఎందుకు, రీజన్స్ ఏముంటుందా ముందు, ఏమయ్యా నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళావా, వెళ్ళలేదు, వెళ్ళకపోతే వెళ్ళు. రెండవది, వెళ్ళాను కానీ పోలీసులు టేకప్ చేయలేదు, మరి ఏమైనా డైరీ ఎంట్రీ పెట్టారా, తెలియదు, మరి నువ్వేమైనా కాగితం ఇచ్చావా, ఇచ్చాను, ఎకరాన్ని తీసుకున్నావా, లేదు, ఇవన్నీ దాంట్లో రాయాలి. రాసి పోలీసు వాళ్ళు చేయనందువల్ల ఐ కమ్ టు ద కోర్ట్ సిన్స్ దేర్ ఇస్ నో అదర్ గోన్ ఎఫిడవిట్ రాయాలి. మరి ఎఫిడవిట్ సిపిసిలో ఉంది కదా, 139 సిపిసిలో ఉంది కదా, మరి దీనికి ఏంటంటే నవేడేస్ ఎఫిడవిట్ ప్రతిదానికి అవసరమైంది. మీరు కోర్టుకి వెళ్ళారనుకోండి, ప్రతిదానికి ఒక హైకోర్టులో ప్రతిదానికి ఎఫిడవిట్ వేయమంటారు. ఎఫిడవిట్ అంటే ఏంటి, ఎఫిడవిట్ ఈజ్ నథింగ్ బట్ ఎ స్వోరన్ స్టేట్మెంట్ బిఫోర్ ఎ పబ్లిక్ నోటరీ రిగార్డింగ్ ద ఫ్యాక్ట్స్ విచ్ ఆర్ నోన్ టు యూ అండ్ రిగార్డింగ్ ద ఫ్యాక్ట్స్ విచ్ ఆర్ ఎస్పెషల్లీ విత్ ఇన్ యువర్ పర్సనల్ నాలెడ్జ్. ఇది 100 సార్లు చెప్పుకుంటాం మీకు.
రైట్. సో కాబట్టి ఇక్కడ ఎఫిడవిట్ ఎందుకు వేయాల్సిన అవసరం వచ్చింది కూడా మనం తెలుసుకోవడం మంచిది. ఈ కేసు ఒకసారి ప్రియాంక శ్రీవత్సవ కేసులో ఒకసారి బ్యాక్గ్రౌండ్కి వెళ్దాం. ప్రియాంక శ్రీవత్సవ ఇంకా చాలామంది పంజాబ్ నేషనల్ బ్యాంకులో హౌసింగ్ స్కీమ్ కింద లోన్లు తీసుకున్నారు. 4 రోజులు కట్టారు, 4 నెలలు కట్టారు, తర్వాత గోవింద కట్టకపోతే ఆటోమేటిక్గా బ్యాంక్ వాళ్ళకున్న అధికారం ఉందిగా, మొట్టమొదటి దాన్ని ఇట్ వాజ్ డిక్లేర్డ్ యాజ్ స్టైలిష్ లాంగ్వేజ్ అంటాం. నాన్ పెర్ఫార్మింగ్ అసెట్ అంటే బకాయిలు చెల్లించిన 13 అడుగులు, దాన్ని నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ అన్న పేరుతో చేసి దెన్ ప్రీవియస్గా అయితే సేల్ చేసేసాడు. ఇప్పుడు సర్ఫాసీ యాక్ట్ అని వచ్చింది కాబట్టి సర్ఫాసీ యాక్ట్ కింద నోటీస్ ఇచ్చారు. నోటీస్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ అక్కడికి వెళ్ళటం, అటాచ్ చేయటం, లేకపోతే దాన్ని సేల్ చేయడం ఏదో చేసుకోవచ్చు. ఈ లోపల వీళ్ళు తెలివిగా వాళ్ళ మీద, బ్యాంక్ వాళ్ళ మీద ఒక ప్రైవేట్ కేసు వేశారు. వాళ్ళు భయపడిపోయారు, అమ్మో మా మీద ప్రైవేట్ కేసు ఏంటి, కోర్టు మీద, పైగా ఎవరి మీద, బ్యాంక్ ఎండీ మీద, పెద్ద సిఇఓ, సిఎఫ్ఓ, ఫైనాన్స్ మొత్తం తగిలిచ్చారు. మమ్మల్ని బెదిరించారు, అది చేశారు, ఇది చేశారు. ప్రైవేట్ కంప్లైంట్, పోలీస్ ఇన్వెస్టిగేషన్, పోలీసులే రావయా ఎండీ అనేటప్పటికీ వాడికి భయం. ఇక్కడ సో దే హ్యావ్ అప్రోచ్డ్ ద హైకోర్ట్. సుప్రీంకోర్టుకు వచ్చినప్పుడు సుప్రీంకోర్టు చెప్పింది, ఓహో ఇట్లా మిస్యూజ్ చేస్తున్నారు కాబట్టి మ్యాజిస్ట్రేట్స్ ఏమో మెకానికల్గా ఏదైనా ప్రైవేట్ కంపెనీ ఎండాస్ టు ఎస్హెచ్ఓ ఒంగోలు 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఫర్ ఇన్వెస్టిగేషన్ నెసరీ యాక్షన్ అంటున్నాడు కాబట్టి 3 ఏళ్ల లోపల దాన్ని అడగరు కాబట్టి ఇబ్బందులు పడుతున్నారు అనే ఉద్దేశంతో ఎఫిడవిట్ వెయ్యండి అన్నారు. ఇప్పుడు మీకు అర్థమైంది ఎఫిడవిట్ పర్పస్, రీజన్స్ ఎందుకు మనం ప్రైవేట్ కేసు వేయాల్సి వచ్చింది. కంపల్సరీ, ఇది నెససరీ అని మొన్న ఈ యొక్క రమేష్ కుమార్ బంగ్ కేసులో క్లియర్గా చెప్పారు. ఎందుకంటే ఇట్లా ఎక్కువ అవుతున్నాయా కాబట్టి ఖచ్చితంగా మీరు ఎఫిడవిట్ వేయాలి, ఎఫిడవిట్ లేనిదే తీసుకోవడానికి లేదు అన్నారు. కాబట్టి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కాబట్టి అందరూ ఖచ్చితంగా ప్రైవేట్ కేసు వేసేటప్పుడు మర్చిపోకుండా ఎఫిడవిట్ కూడా వేయండి. చాలామందికి తెలిసే ఉంటుంది, బట్ యంగ్ లాయర్స్ ఆర్ స్టూడెంట్స్కి ఎవరైనా తెలియకపోతే తెలుసుకుంటారు ఉద్దేశంతో వీడియో చేశాను. థ్యాంక్ యూ.